హాయ్ హలో నమస్తే. మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ప్రీ హిస్టరీ గురించి నేర్చుకుంటున్నాం కదా. ప్రీవియస్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? పాలియోలిథిక్ గురించి నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు సెకండ్ వన్ మీసోలిథిక్ గురించి తెలుసుకుందాం. మీసోలిథిక్ అంటే ఏంటి, అసలు ఈ టైం పీరియడ్లో ఏమేమి జరిగాయి అనేది డీటెయిల్గా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది అరౌండ్ 9000 నుంచి 4000 BC వరకు ఉంటుంది రఫ్గా. ఓకే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను బీసీ ఇవన్నీ కూడా ఏంటి, ఎందుకు వాడతాం అనేది లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో. డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే, అండ్ మీసోలిథిక్ వచ్చేసరికి ఏమైంది అని అంటే వెదర్ అనేది కంప్లీట్గా నార్మల్ టెంపరేచర్కి వచ్చిందనమాట. ఫస్ట్ ఐస్ లాగా ఉండేది కదా, కూల్ టెంపరేచర్ లాగా ఉండేది పాలియోలిథిక్ స్టార్టింగ్ స్టేజ్లో. సో దాని ఎండింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ టెంపరేచర్ చేంజ్ అవుతూ వచ్చింది. సో మీసోలిథిక్ వచ్చేసరికి ఏమైంది అని అంటే కంప్లీట్గా చేంజ్ అయిపోయి మొత్తం మీడియం అంటే ఇప్పుడు నార్మల్ టెంపరేచర్కి వచ్చిందనమాట. ఓకే, ఈ మీసోలిథిక్ అనేది ఏంటంటే పాలియోలిథిక్కి అండ్ ఆల్సో నియోలిథిక్ ఈ రెండింటికి మధ్యలో ట్రాన్సిషన్ పీరియడ్ లాగా అనమాట, అంటే మిడిల్ వన్ అనమాట. ఓకే, ఇక్కడ ఏమైంది మీసోలిథిక్లో అంటే హ్యూమన్స్ హట్లో ఉండేవాళ్ళు అనమాట. హ్యూమన్స్ గుడిసెల్లో నివసించేవారు అనమాట. ఓకే, సో ఇక్కడ హ్యూమన్స్ వీళ్ళంతా ఏం చేసేవారంటే స్టార్టింగ్లో ఫిషింగ్ చేసేవారనమాట. చేపల్ని పట్టుకొని తినడము అట్లా చేసేవారు. జంతువుల్ని కూడా పట్టుకొని తినడము అట్లా ఉండేదన్నమాట, చంపడము వాటిని అనేది. సో లేటర్ ఆన్ ఏమైంది అంటే దే స్టార్టెడ్ గ్రోయింగ్ యానిమల్స్, ప్లాంట్స్ పెంచడం స్టార్ట్ చేశారనమాట. ఓకే, యానిమల్స్లో లైక్ గోట్స్ని పెంచడం, డాగ్స్ని పెంచడం, అట్లా రకరకాల యానిమల్స్ని పెంచుకోవడము, ఫార్మింగ్ చేయడము, స్లోగా ఫార్మింగ్ ఐడియాస్ వచ్చేవన్నమాట. అప్పుడే చిన్న చిన్న మొక్కలు పెంచడము అలా డెవలప్ అవుతూ వచ్చారు. సో యానిమల్స్ చర్మాన్ని వీళ్ళు బట్టల్లా వాడేవారు. ఓకే, ఈ మీసోలిథిక్లో. అండ్ ఆల్సో దే యూస్ టు పెయింట్ ఆన్ వాల్స్, గోడల మీద, గుహల లోపల గోడలు ఉంటాయి ఆ గోడల మీద కానీ వాల్స్తో పెయింటింగ్ చేసేవారు అనమాట. సో ఇప్పుడు మనకు దొరికిన ఆధారాలన్నీ కూడా ఈ పెయింటింగ్స్ ద్వారా ఇట్లా తెలుసుకున్నవే మనం. ఓకే, అండ్ ఈ మీసోలిథిక్లో టూల్స్ ఏమి యూజ్ చేసేవారంటే మైక్రోలిథ్స్, అంటే టైనీ షార్ప్ స్టోన్ బ్లేడ్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసేవారనమాట. దాంతో వుడ్ని కట్ చేయడము, బోన్స్ని షేప్గా మార్చడం, ఆరోస్ లాగా మార్చడం, అలా అడ్వాన్స్డ్ లెవెల్లో ఉండేవన్నమాట. మీసోలిథిక్తో పోలిస్తే పాలియోలిథిక్తో పోలిస్తే మీసోలిథిక్ అనేది అడ్వాన్స్ లెవెల్లో ఉండేదన్నమాట. ఓకే, డెవలప్ అవుతూ వచ్చింది. ఇక్కడ హ్యూమన్స్ని మోడర్న్ హ్యూమన్స్ అని అంటారంట. సో వాళ్ళని హోమో సాపియన్స్ అంటారు. ఏమంటారు? హ్యూమన్స్ని ఇక్కడ హోమో సాపియన్స్ అంటారు. హోమో సాపియన్స్ అని అంటారు. ఓకే, వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అంటే హంటింగ్, ఫిషింగ్, అంటే ప్రీవియస్గా ఓన్లీ ఫిషింగ్ చేసేవారు. ఇక్కడ ఏంటి యానిమల్స్ని పెంచడం కూడా చేసేవారు అనమాట. సో అండ్ అందరూ కలిసికట్టుగా వెళ్ళి హంటింగ్ చేయడము, దూర ప్రాంతాలకు వెళ్ళి వీళ్ళ ఫుడ్ కోసం సర్చ్ చేయడము ఇట్లా ఉండేదన్నమాట. మెల్లమెల్లగా యానిమల్స్ని పెంచుకోవడము, ఏమంటారు గోట్స్ని పెంచుకోవడము, ఇలా ఆవుల్ని గేదెల్ని పెంచుకోవడము అట్లా స్టార్ట్ అయిందనమాట. క్యాంప్స్ లాగా వెళ్ళేవారు డిఫరెంట్ ప్లేసెస్కి షెల్టర్ కోసం, టెంపరీ షెల్టర్స్ వేసుకొని వెళ్ళడం, అక్కడ ఫుడ్ కోసం ట్రై చేయడం, అక్కడ హంటింగ్ అవన్నీ చేసి మళ్ళీ తిరిగి రావడం అట్లా అనమాట. ఓకే, కల్చర్ కూడా ఏంటంటే అది ఎలా ఉండేదంటే ఎర్లీ ఎవిడెన్స్ ఎలా చెప్పేదంటే ఆర్ట్స్, రాక్స్ మీద, కేవ్స్ మీద చెప్పే కదా ఇందాక, పెయింటింగ్స్ వేసేవారు అనమాట. ఓకే, లైక్ బింబెట్కా కేవ్స్ మీకు గుర్తుంటాయి. ఓకే, మధ్యప్రదేశ్లో బింబెట్కా కేవ్స్ అని ఉందన్నమాట. అక్కడ పెయింటింగ్స్ చేసేవాళ్ళు. మనకి అక్కడి నుంచి కొంతవరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీసోలిథిక్ గురించి, ఎవిడెన్స్ మనకు అక్కడ దొరికిందనమాట. అలాగే దేవుణ్ణి పూజించడము, సింబాలిక్ స్ట్రక్చర్స్ని పూజించడం అట్లా ఉండేదన్నమాట. అండ్ ఇండియన్ సైట్స్ అంటే మనకి ఎక్కడైతే ఈ ఆధారాలు దొరికాయో, సో ఎవిడెన్సెస్ దొరికిన ప్లేసెస్ని ఇండియన్ సైట్స్ అంటాం, అంటే సైట్స్ అని అంటాం అనమాట ఇక్కడ మనం. సో మనకి ఏంటి ఇండియన్ సైట్స్ ఏమేమి ఉండేవి అని అంటే బెంబెట్కా కేవ్స్, ఇప్పుడు అనుకున్నాం కదా మధ్యప్రదేశ్, బెంబెట్కా కేవ్స్ మధ్యప్రదేశ్లో ఉండేవన్నమాట. బెంబెట్కా కేవ్స్
ఇవి ఎక్కడుండేవి? మధ్యప్రదేశ్లో. ఇవి దేనికి అంటే పెయింటింగ్స్, రాక్ పెయింటింగ్స్ అవన్నీ కూడా మనం అక్కడ చూసాం. ఓకే, దాని ద్వారా ఎలా ఉండేవాళ్ళు ఏంటని తెలుసుకుందాం. నెక్స్ట్ ఏంటి? బాగోర్. ఏంటిది? బాగోర్ ఎక్కడ అంటే రాజస్థాన్. ఓకే, బాగోర్ ఇక్కడ ఏంటంటే యానిమల్స్ని పెంచుకుంటారు అనేది అంతా కూడా ఇక్కడ మనకు తెలిసిందనమాట. ఇక్కడ ఉన్న ఎవిడెన్స్ ద్వారా మనం కనుక్కున్నాం అనమాట. అలాగే ఆదమ్గర్, లంగరాజ్, ఓకే, ఇదేమో గుజరాత్లో ఉంది, ఇదేమో మధ్యప్రదేశ్లో. ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనం ఈ మీసోలిథిక్ పీరియడ్ గురించి తెలుసుకున్నాం. ఓకే, క్లియర్ కదా? సో మీకు ఇంకా దీని గురించి, మీసోలిథిక్ గురించి ఇంకా ఎలాబరేట్ చేయొచ్చు, ఇంకా విషయాలు ఉన్నాయి అని మీకు ఏమన్నా ఐడియా ఉంటే మీరు కమెంట్లో కూడా పింక్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇంకేమన్నా మిస్ చేశాను అని మీరు అనుకుంటే యూ కెన్ పింగ్ మీ ఇన్ ద కమెంట్ బాక్స్. ఓకే, విల్ డిస్కస్. క్లియర్ కదా మీసోలిథిక్ గురించి? ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో పింక్ చేయండి, విల్ డిస్కస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నియోలిథిక్ గురించి తెలుసుకుందాం.